నేను కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కింజరాపు అచ్చెన్నాయుడనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. స్వీకారం చేశారు ఆయన. ఇది ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన చూస్తాను. గతంలో కూడా కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతమైన టెక్కలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ప్రజెంట్ ఆయన టీడీపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో కూడా ఉన్నారు. సో ఆయన కూడా డెఫినెట్గా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. గతంలో ఆయన కూడా అనేక ఇబ్బందులకు గురయ్యారు. చంద్రబాబు జైలుకి పంపించిన తరంలో కావచ్చు. ఇన్ఫాక్ట్ ఆయన కూడా చాలాసార్లు అరెస్ట్ చేయాలని కూడా ప్రయత్నం చేశారు. సో ప్రజెంట్ చంద్రబాబుతో ఆలింగనం చేస్తూ ఆశీర్వాదం తీసుకునే ఘటనలు చూస్తున్నాం మనం ప్రజెంట్. గౌరవనీయ కొల్లు రవీంద్ర గారు